శ్రీరామ జయం. ఓం నమ శివాయ. మార్గశీర్ష మాసంలో ఏ దైవాన్ని పూజించాలి? భాద్రపదం గణపతి, ఆశ్వయుజం దుర్గా, కార్తీకం పరమేశ్వరుడు, మార్గశీర్షం విష్ణువు, అలాగే పుష్యం సూర్యనారాయణమూర్తి. ఈ క్రమంలో పంచాయతనం 5 దేవతలను స్మరించాలి అంటుంది శాస్త్రం. ఇందులో 4వ స్వరూపంగా మార్గశీర్ష మాసంలో విష్ణువును స్మరించాలి. అందులో మరింత విశేషంగా అరుణాచలంలో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ ఈనాటి మరి ఒక విశేషం. అరుణాచలం అనగానే శివస్వరూపం ధ్యానం చేస్తాం. మాసం మార్గశీర్షం విష్ణు సంబంధితం. విష్ణువు అనగానే చలించే స్వరూపం, శివుడు అనగానే స్థాణో రుద్రో ఉమాపతి కదలని స్వరూపం. కార్తీక మాసంలో ఏ విధంగా అయితే శివకేశవులకు అభేదంగా ఒకే రూపంగా ఆ స్వామిని స్తోత్రం చేశామో అదేవిధంగా మార్గశీర్ష మాసంలో కూడా విష్ణువును స్మరించవలసిన మాసం అయినప్పటికీ ఈ మాసానికే ప్రత్యేకంగా విశేష స్వరూపంగా పర్వత రూపంలో అరుణాచలేశ్వరుడిని స్తోత్రం చేయాలి. వార్షిక బ్రహ్మోత్సవాలు ఆ దివ్యధామంలో ప్రారంభం అయ్యేటటువంటి రోజు ఈరోజు. అరుణాచలంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహాలలో ఇండ్లలో మనం ఏం చెయ్యాలి? దేవతారాధన చేసేటటువంటి చోట పుట్టమంటితో ఒక పుట్ట కొండ సిద్ధం చేసి ఈ రోజున ఇంట్లో పూజాగృహంలో ఒక పళ్ళెంలో పుట్టమంటితో సిద్ధం చేసుకున్న ఈ కొండను స్థాపించి ఆ కొండ చుట్టూరా అనే భావనలతో 8 దీపాలు వెలిగించాలి. ఈ అర్చన కృత్తిక నక్షత్రం వచ్చే వరకు కొనసాగించిన ఎడల నిత్యము అరుణాచలేశ్వరుడిని దర్శించి పూజించి సేవించి దీపారాధనలతో మెప్పించి ఒప్పించి అనుగ్రహం పొందించగలిగినంత పుణ్యఫలం మనకు లభింపజేసే విధంగా ఈ ఉత్సవం, దీపోత్సవం మన గృహంలో మనకు ప్రశాంతతను కలిగిస్తుంది. కనీసంగా సుబ్రహ్మణ్య షష్ఠి వరకైనా ఈ దీపారాధన ఇలా కొనసాగించాలి అంటుంది సంప్రదాయం. అరుణాచల క్షేత్రంలో దీపారాధన ప్రత్యేకం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ ఒక కొండ చుట్టూరా ప్రదక్షిణ చేసేటటువంటి సంప్రదాయం మనం అరుణాచలంలోనే ప్రత్యేకంగా గమనిస్తాం. చుట్టూరా సుప్రతిష్ఠితమైనటువంటి 8 శివాలయాలలో పరమేశ్వర దర్శనం చేసుకొని చెప్పులు లేకుండా మౌనంగా కాలి నడకన ఆ కొండ చుట్టూరా కూడా మనం వృత్తాకారంలో ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి జ్యోతి రూపంగా అరుణాచలం శివస్వరూపంగా భావన చేసి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం బలం మనకు లభిస్తాయి. పుణ్యం అంటే ఏమిటి? ఆ పుణ్యం వల్ల కలిగే బలం ఏమిటి? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు పుణ్యం అంటే మానసిక సంతృప్తి. ఎవరికి ఏ విధంగా కూడా క్షమాపణ చెప్పే అవసరం లేకుండా జీవించడం పుణ్యం వల్ల కలిగేటటువంటి ఫలం, ప్రయోజనం. మానసికమైన సంతృప్తితో, ఆత్మవిశ్వాసంతో, చేసే పని పట్ల నిబద్ధతతో, శ్రద్ధతో చేసిన ఎడల, ఆచరించిన ఎడల, అదేవిధంగా జీవించిన ఎడల మనకు కలిగేటటువంటి దైవానుగ్రహం, శివానుగ్రహం. ప్రదక్షిణ చేసే సమయంలో మన మనస్సు నడక పైననే లగ్నం అయి ఉండాలి. భోజనం చేసే సమయంలో మన మనస్సు భోజనం చేసే సందర్భంగా స్వీకరించే పదార్థం పైన మాత్రమే నిమగ్నమై ఉండాలి. అలాగే వాహనాన్ని నడిపే సమయంలో, గ్రంథాన్ని చదివే సమయంలో, శుభదినం కార్యక్రమం చూసే సమయంలో, ఇతర భక్తి సంబంధిత కార్యక్రమాలు చూసే సమయంలో ఏది చూస్తున్నామో, ఏది వింటున్నామో, ఏ పని చేస్తున్నామో ఆ చేసే పని, ఆ చూసే పని, ఆ వినే పని వాటిపైన మాత్రమే మన మనస్సు లగ్నం అయితే ఆ దైవం సంపూర్ణంగా అనుగ్రహం లభించే విధంగా మనకు తోడ్పాటు సహకారాన్ని అందిస్తారు. అలా అందించేటటువంటి ఆ స్వరూపమే అరుణాచల శివ. శివలింగం అంతగా చూస్తాం, శివలింగం ఇంతలో కూడా చూస్తాం. కానీ కొండ రూపంలో శివలింగాన్ని దర్శించడం యోగులకు మాత్రమే సాధ్యం అయ్యేటటువంటి విషయం.
కొండను కూడా అద్దంలో కొంచెంగా చూడవచ్చును అనేటటువంటి వేమన పద్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, కపిత్తాకార భూగోళ అనే మరొక రూపాన్ని కూడా మన మనసులో సామెత వలె జ్ఞాపకం తెచ్చుకుంటే, విశాల విశ్వమంతా కూడా మన మనస్సులోనే మనం గుర్తించగలుగుతాం. కన్నులు మూసుకుంటే అరుణాచలం కొండ అణువంతగా మన దర్శనం పొందగలుగుతాం. అఖండానందంగా ఉండేటటువంటి సచ్చిదానంద స్వరూపమైన విశ్వాంతరాళమంతా వ్యాపించిన పరమశివ చిచ్చక్తి చైతన్య స్వరూపాన్ని కూడా మన మనస్సులో గుర్తించగలుగుతాం. ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం చివరన వెలిగేటటువంటి ఎరుపు రంగు చివరలో పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. ఎలాగో అదేవిధంగా అరుణాచల బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో, మన గృహంలో కాసింత మట్టితో ఒక్క శివలింగాకారం పుట్ట ఆకారం సిద్ధం చేసి, ఆ పుట్ట అరుణాచలం అనే భావనతో 8 వైపులా 8 దీపాలు వెలిగించి ఈ దీప ఆరంభ కార్యక్రమాన్ని కృత్తికా నక్షత్రం వరకు లేదా షష్ఠి వరకు కొనసాగించి తదుపరి ఆ మట్టిని తులసి కోటలో నిమజ్జనం చేయాలి. ఇది ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహంలో మనం ఆచరించవలసిన విధి. ఆచరిద్దాం. అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.